సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో నిర్వహించిన కార్యక్రమంలో కురుమ సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో 60 లక్షల కురుమ సంఘాల అభ్యర్థులకు న్యాయం చేయాలని, జనాభా దామాషా ప్రకారం రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో టికెట్ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో దత్తు కురుమ, దశరథ్ కురుమ, నర్సింహులు, దేవునూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు శ్రీకాంత్. నేను సంగారెడ్డి జిల్లా కుర్మ యువత జాయింట్ సెక్రటరీగా పనిచేస్తాను. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, రాష్ట్రంలో 60 లక్షల జనాభా గల కుర్మ సామాజిక వర్గానికి ఏ రాజకీయ పార్టీ కూడా సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఎందుకంటే కుర్మలు ప్రతి నియోజకవర్గంలో 40,000 నుంచి 50,000 దాకా ఓట్లను ప్రభావితం చేయగలుగుతారు. కుర్మలు అనుకుంటే ఏ పార్టీ నొడగొట్టాలంటే ఆ పార్టీ నొడగొడతారు. ఏ పార్టీని జెండా ఎక్కేయాలంటే కూడా ఆ జెండా ఎక్కేయడానికి కూడా కుర్మలు సిద్ధంగా ఉన్నారు. గతంలో మా కుర్మలు చదువుకోలేకపోవడం వల్ల అజ్ఞానంతో ఇన్ని రోజులు పార్టీలకు టికెట్లు అడగలేదు. కానీ ఇప్పుడు మా వాళ్ళు కూడా ముందుకు వచ్చి ధైర్యంతో మేము కూడా పోటీ చేస్తాం, మా అభ్యర్థులను కూడా పరిశీలించండి అన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ అన్ని పార్టీలను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలు మా జనాభా తమాషా ప్రకారం ప్రతి ఉమ్మడి జిల్లా అన్ని రాష్ట్రం మొత్తం 10 ఎమ్మెల్యే టికెట్లు కేటాయించాలని కూడా కుర్మ యువత డిమాండ్ చేస్తుంది. లేని ఎడల ఒకవేళ ఇంకో 15 రోజులు టైం ఇస్తాం. అన్ని రాజకీయ పార్టీలకు అల్టిమేటం జారీ చేస్తున్నాం. ఒకవేళ లేని ఎడల కుర్మ చైతన్య వేదిక ఏర్పాటు చేసి రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు తిరిగి మా కుర్మ ప్రజలను చైతన్యం చేసి మమ్మల్ని టికెట్లు ఇవ్వని పార్టీని కూడా ఓడగొడతామని కూడా హెచ్చరిస్తాం. నమస్తే, నా పేరు దత్తు కుర్మ, నారాయణఖేడ్ మండల ఉపాధ్యక్షుడు కుర్మ సంఘం. ఇక్కడ గత 60 సంవత్సరాల నుండి నారాయణఖేడ్ కాన్స్టిట్యున్సీ లోపల ఇప్పటి వరకు కాంగ్రెస్ కంచుకోటలో మొట్టమొదటిసారిగా మా దేవునూరు లక్ష్మణ్ గారు బీఫామ్కి అప్లై చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్న 45,000 ఓటు బ్యాంక్ ఉంటుంది. మాకు మినిమం మేము లెక్క ప్రకారం చేసుకుంటే ఇంకా 60,000 పైన ఉంటుంది, కానీ మ్యాక్సిమం 45,000 ఓటు బ్యాంక్ ఉంటుంది. ఖచ్చితంగా మా కుర్మ సంఘం నుండి మా లక్ష్మణ్ గారికి కనుక కాంగ్రెస్ టికెట్ కనుక ఇస్తే భారీ మెజార్టీతో, బంపర్ మెజార్టీతో రాత్రిని పగలు కష్టపడి ప్రతి గడపకి మా యువకులు అందరం వెళ్ళి ఖచ్చితంగా దేవునూరు లక్ష్మణ్ కోసం మేము అందరం నారాయణఖేడ్ కుర్మ సంఘం కంకణం కట్టుకున్నాము. ఖచ్చితంగా 60 సంవత్సరాలు ఓలా అయ్యే జాగీర్ అని చెప్పి వాళ్ళ ఇంటి తాత ముత్తాతల నుండి మా ప్రభుత్వం ఉంది, మేము చేసినామని 2 కుటుంబాలే పాలిస్తున్నాయి. ఆ 2 కుటుంబాల చర్మగీతం పాడే మొట్టమొదటి వ్యక్తి మా లక్ష్మణ్ కావాలని చెప్తున్నాం. ఖచ్చితంగా గాంధీ భవన్ లోపల కుర్మ ముద్దు బిడ్డ నారాయణఖేడ్ నుంచి అసెంబ్లీకి వెళ్ళి మా సంతకం మేము పెట్టుకునే రోజులు రాబోతున్నాయి. నారాయణఖేడ్ గడియలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదు. మా లక్ష్మణ్ గారికి టికెట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామని మీడియా ముఖంగా మీడియా మిత్రుల ద్వారా తెలుపుతున్నాను. మీడియా మిత్రులకు అందరికి కూడా నమస్కారం. ఈరోజు నారాయణఖేడ్ నియోజకవర్గం కుర్మ సంఘం మరియు కుర్మ యువజన సంఘం వారు నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ రావాలని చెప్పేసి అధిష్టానాన్ని కోరడం కోసం అని చెప్పేసి ఈరోజు మా ప్రజల ముందుకు రావడం జరిగింది. వారికి పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఒక విషయం తెలియజేయాలనుకున్నా, ఎందుకంటే ఎప్పటి నుంచి అయితే ఈ అప్లికేషన్ చేసుకున్నానో అప్పటి నుంచి నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి ప్రతి గ్రామం నుంచి ప్రజలు నాకు ఫోన్ చేస్తారు, మీరు మంచి పని చేసిరు, ఇది మంచి ధైర్యం చేసిరు, మీరు తప్పకుండా నిలబడాలి అని చెప్పేసి ఇక్కడ నుంచి ప్రజలు కూడా నాకు మద్దతు తెలుపుతున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరియు ఈ సందర్భంగా మా అధిష్టానాన్ని కూడా నేను కోరుకుంటున్నా, నాకు అవకాశం ఇస్తే ఈ నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడిపించేందుకు పూర్తి స్థాయిలో పనిచేస్తానని చెప్పేసి విన్నవించుకుంటున్నా. థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్. చెప్పండి.